హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎన్టీఆర్ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ మూవీలో వచ్చేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో వచ్చేసి ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యామియో అయితే ఉందంట. అది వచ్చేసి ఇలాంటి క్యామియో అయితే కాదంట. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ గారు చేశారు కదా మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్ పాపారాయుడు లెవెల్లో. అలాగే జైలర్ సినిమాలో శివరాజ్ గారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ క్యామియో రేంజ్లో అయితే ఒక క్యామియో అయితే ఉందంట. మరి ఆ క్యామియోని వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాన్ ఇండియా స్టార్తో పాటు ఒక 2-3 పేర్లను అయితే అనుకుంటున్నారట. మరి ఆ పేర్లు అయితే నేను చెప్తాను. ఆ క్యారెక్టర్కి ఎవరైతే సరిపోతారో మీరైతే కాస్త ఆలోచించి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ముందుగా వచ్చేసి ఆ పవర్ఫుల్ క్యామియో చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియాలో ఒక వెలుగుతున్న హీరో నన్న అదర్ కాంతారా చాప్టర్ 2 సినిమాలతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి గారిని ఆ క్యామియో తీసుకోవడానికి అయితే కాస్త అనుకుంటున్నారట. యాక్చువల్గా రిషబ్ శెట్టి గారికి ఎన్టీఆర్ గారికి చాలా సంబంధాలు అయితే ఉన్నవి. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు వచ్చేసి రిషబ్ శెట్టి గారు చేస్తున్న కాంతారా చాప్టర్ 2లో వచ్చేసి ఒక క్యామియో చేస్తారు. ఆయన కూడా ఒక క్యారెక్టర్ ఉంది అయితే కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక గుళ్ళో పూజలు చేయడంతో ఇదైతే హాట్ టాపిక్ అయింది. కానీ అప్పుడైతే కుదరలేదు. ఒకవేళ ఎన్టీఆర్ గారి సినిమాలో నిజంగా రిషబ్ శెట్టి గారు క్యారెక్టర్ ఉండి ఆయన సంప్రదిస్తే ఆయన చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా ప్రశాంత్ నీల్ గారు కన్నడ దర్శకుడు కావడంతో కేజీఎఫ్తో సంచలనం సృష్టించడంతో ఆ వలన చేయొచ్చు. అలాగే ఎన్టీఆర్ గారితో కాస్త పరిచయాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల కూడా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఆయన తీయబోయే కాంతారా చాప్టర్ 2 సినిమాలు చాప్టర్ 3 సినిమాలు ఏదైనా పవర్ఫుల్ క్యామియో ఉంటే ఆయన ఇప్పుడు చేస్తే మళ్ళీ ఆయన ఎన్టీఆర్ గారితో ఆ క్యామియో చేయించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఆ కారణంతో కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రిషబ్ శెట్టి గారు దీంట్లో కూడా ఒక క్యామియో చేస్తే పాన్ ఇండియా లెవెల్లో కానీ అలాగే కన్నడలో కానీ ఈ డ్రాగన్ మూవీకి ప్రీ పబ్లిసిటీ వచ్చేసి చాలా హై రేంజ్లో అంచనాలు అయితే ఉంటాయితే మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి జరిగేది ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమాకి క్యారెక్టర్కు రిషబ్ శెట్టి గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఆలోచించారు. ఎందుకంటే ఆయన వచ్చేసి ఇప్పుడు సోలో హీరోగా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. దాదాపు 800-900 కోట్ల కలెక్షన్లు అయితే సాధించాడు. కానీ ఎన్టీఆర్ గారికి ఇప్పటివరకు వచ్చేసి వితౌట్ RRR అదే మల్టీ స్టారర్ కాబట్టి ఆ రేంజ్ సినిమా అయితే లేదు. సో ఇలాంటప్పుడు ఈయన చేస్తాడా చేయడం అనేది ఒక డౌట్ అయితే ఉంది. అలాగే ఈ టైంలో రిషబ్ శెట్టి గారిని అడిగి ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎన్టీఆర్ గారు కూడా ఆలోచిస్తారని అయితే కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఒకవేళ రిషబ్ శెట్టి గారు కాకపోతే మరి ఈ క్యారెక్టర్ని ఎవరు చేస్తారు అంటే కొన్ని పేర్లు అయితే అనుకున్నారట. అందులో వచ్చేసి విశ్వక్సేన్ అయితే ఒకడు. ఒకవేళ ఇప్పుడు విశ్వక్సేన్ ఈ క్యారెక్టర్ మీరు చేయాలి ఎన్టీఆర్ గారి సినిమాలో అంటే ఆయన ఒక మాట మాట్లాడకుండా ఆ కథ కూడా వినకుండా క్యారెక్టర్ కూడా వినకుండా అసలు అది ఎంతసేపు ఉంటుంది దాని యొక్క టైం కూడా తెలియకుండా ఆయన అయితే చేస్తారు. కానీ ఒకవేళ రిషబ్ శెట్టి గారు కాకుండా విశ్వక్సేన్ గారు ఆ క్యామియో చేస్తే అది మల్టీ స్టార్ క్యామియో అయితే ఉండదు. ఒక చిన్న ఆర్టిస్ట్ చేసిన క్యామియో అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి విశ్వక్సేన్ గారు అసలు ఫామ్లో లేరు. ఆయన క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఆ సినిమాలు కూడా ఎవరైతే చాలా వరకు దిగట్లేదు. ఆ తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఇంకో ఆప్షన్ కూడా ఆలోచించారంటే అతను వచ్చేసి అక్కినేని అఖిల్ గారు. అఖిల్ని కూడా క్యామియో చేస్తే ఏ విధంగా ఉంటుందని ఒక పరిశీలన అయితే పేరు వచ్చిందంట. కానీ అఖిల్ వచ్చేసి ఇంట్రొడ్యూస్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన కూడా ఒక సోలో హిట్ లేదు. కానీ మరి దీంట్లో క్యామియో చేస్తుంటే మళ్ళీ సైడ్ హీరోకి సైడ్ క్యామియోకి అయిపోతాడని నాగార్జున గారు ఏమంటారో అనుకొని కూడా కాస్త సంప్రదించడం మానేశారంట. ఎటు వచ్చి ఈ క్యామియోకి వచ్చేసి రిషబ్ శెట్టి గారిని తీసుకుంటేనే బాగుంటుందని చాలామంది అయితే అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఆ క్యారెక్టర్కి రిషబ్ శెట్టి గారు సరిపోతారా లేకుంటే నేను చెప్పిన 2 క్యారెక్టర్ హీరోల పేర్లు ఎవరైనా సరితూగుతారా? మీరైతే చెప్పండి ప్లీజ్.